ZB9 న్యూస్ కి స్వాగతం. జనవరి 26/1/2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శాతవాహన యూనివర్సిటీ పీజీ కాలేజ్ గ్రౌండ్ లో గోదావరిఖని న్యాయవాదులకు మరియు గోదావరిఖని జ్యుడిషియల్ ఎంప్లాయీస్ స్టాఫ్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోర్టు సిబ్బంది జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టిన న్యాయవాద జట్టు నిర్ణీత 12 ఓవర్ల 67 పరుగులు చేయగా బ్యాటింగ్ చేపట్టిన కోర్టు స్టాఫ్ జట్టు 6 ఓవర్ల ముగిసేలోపు విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో న్యాయవాద జట్టుకు రామటెంకి శ్రీనివాస్ మరియు కోర్టు స్టాఫ్ సిబ్బంది జట్టు కెప్టెన్ గా వేణు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ జీవన్ సూరజ్ సింగ్ మరియు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వెంకట్ సచిన్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి సరిగా సంజయ్ కుమార్, కోశాధికారి ఎండి ఉమర్, క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎర్కల ప్రదీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శోభారాణి, ఏజీపీ శాంతన్ కుమార్, సీనియర్ న్యాయవాదులు కొత్తకాపు సుధాకర్ రెడ్డి, పెట్టెం శ్రీనివాస్, చందాల శైలజ, పంగశంకర్, రామటెంకి శ్రీనివాస్, గుర్రాల రాజేందర్, అసంపల్లి రవీందర్, కోర్టు సిబ్బంది జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విధులు నిర్వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి న్యాయవాదులు, జ్యుడిషియల్ సిబ్బంది అందరూ కూడా జాగ్రత్తగా ఆడి స్నేహపూర్వక వాతావరణంలో ఆడండి. గెలుపు ఓటములు అనేవి సహజం. ఎవరు గెలిచినా ఏం చేసినా గోదావరిఖని ప్రాంత వాసులు గెలిచినట్టుగా ఉంటుంది. సంకేతాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు అలసిపోక ముందే బౌలింగ్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు. ఎండ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆడండి. కోర్టు సిబ్బంది టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి ఈ యొక్క అడ్వకేట్స్ కు మరియు జ్యుడిషియల్ టీం కు జరుగుతున్నటువంటి స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ కి విచ్చేసిన ప్రతి ఒక్క స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీనివాస్ సార్ గారిని కోరడం అనేది. జడ్జెస్ కి, ఇక్కడున్న మా స్టాఫ్ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. మరి స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆరోగ్యం ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ఆరోగ్యం ఉంటేనే మనిషి ఏదైనా సాధించగలడు, ఏదైనా చేయడానికి అవుతుంది. కాబట్టి మరి స్పోర్ట్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల మరి ఒక జాయల్ మూడ్ అందరికీ వస్తుంది. అటు స్టాఫ్కి కానీ, అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ. మరి ఈ విధంగా మరి ఒక ఉల్లాసకరమైన, ఉత్తేజకరమైన రీతిగా మనస్సు ఉండడం వలన, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యం ఉంటుంది. మనస్సు ఆరోగ్యం పోతే శరీరం ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా పోతుంది. కాబట్టి మరి ఇవి మనసుకి శాంతిని, సమాధానాన్ని, మరి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. చేయడం వల్ల మరి మంచి హెల్తీగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా జస్టిస్ చేయడానికి తోడ్పడడం జరుగుతుందన్నమాట. మరి ఇది సక్సెస్ఫుల్గా మీరు జరగాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.